దేవుని చేత అభిషేకం పొందకుండా, దేవుని పాదముల దగ్గర గంటల తరబడి గడపకుండా, ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మను పొందుకోకుండా, మరి దేవుని బిడ్డలతో పాటు మనం కూడా చేద్దాము. మరి ఆయన పర్మిషన్ లేకపోయినా పర్లేదు, స్వస్థతలు చేసేద్దాము, యేసుక్రీస్తు పేరే మనం కూడా ఉపయోగిద్దాము అని అనుకుంటే అది జరిగే పని కాదు. ఎలా అంటారా? ఎవరు పడితే వాళ్ళు చేయటానికి సాహసించకుండా ఉండటం కోసం మరి దేవుడు అంటే మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడైనటువంటి వాడు దేవుడు. మామూలు పరిశుద్ధత కాదది. సమీపింపరాని తేజస్సులోని వసించేవాడు దేవుడు. అంటే ఆ తండ్రి మరి నామాన్ని ఉచ్చరించాలంటేనే గడగడలాడాలి. అలాంటిది ఏమాత్రం భయం లేకుండా స్కెవా అనేటటువంటి ఒక ప్రధాన యాజకుని కుమారులు, ఆయనకి 7 కొడుకులట, వాళ్ళు కూడా పౌలులాగే మరి స్వస్థతలు చేద్దాము, జబ్బులు దెయ్యాలను వెళ్ళగొడదాం, జబ్బులు తగ్గిద్దామని పూనుకున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందనేది ఇప్పుడు మనం ఈ షార్ట్స్లో చూస్తాము. జాగ్రత్తగా వినండి.